గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రథసప్తమికి ఏం చేయాలి, ఏంటి విధి విధానాలు మన ఇద్దరం మాట్లాడుకున్నాం. గత ఏడాది అనుకుంటాను టెర్రస్ మీద చేసాం ఉదయమే. ఇంకా సరే ఈ సంవత్సరం వీలు కుదరట్లేదు కాబట్టి ఒకసారి స్టూడియోలోనే రథసప్తమి అనగానే మనం పాలు పొంగించటం ఒకటి చేద్దాము అని అనిపించింది నాకు. ఆ పాలు పొంగించే కార్యక్రమాన్ని కూడా చూపించేద్దాము అనేసి కింద సంవత్సరం చక్కగా కుంపట్లో చక్కగా చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే చక్కగా కుంపట్లో ఓ 2-3 అయినా ఆవు పిడకలు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి. వాటి కోసం ప్రయత్నించాలంతే. ఈ కాలంలో ఎలా దొరుకుతాయండి అలాంటివి ఏం చెప్పకుండా అన్నీ దొరుకుతాయి. చక్కగా ఏవైనా తెచ్చుకుని ఆవు పిడకల మీద నిదానంగా కాగిన ఆవు పాలతో చేసిన పాయసం చాలా శ్రేష్టం, మంచిది. అవకాశం ఉంటే అట్లా చేసుకోండి. లేకపోతే మా లాగానే చక్కగా స్టవ్ మీద టకటకా చేసేసి నివేదన చేయటమే. సూక్ష్మంలో మోక్షం అంతే. రెడీ రమ్ గారు. పాలు ఇవ్వనా రమ్మ గారు? పాలు పోసి పెట్టి పాలు పొంగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. ఇంత శ్రేష్టంగా చేస్తున్నాం కాబట్టి మనం ఉపయోగించే పాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయి అనుకోండి, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అందుకే కదా నందిని మిల్క్ అండి, ఆవు పాలు. బాగుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ డైరెక్ట్గా ఆవు పొదుగు నుంచి మన గడపకి. ఎక్కడ కూడా మనిషి చెయ్యంటూ తగలకుండా అంత జాగ్రత్తగా ఈ ప్యాకెట్లు తయారు చేస్తున్నారండి. స్వచ్ఛమైన పాలు, అందులో ఆవు పాలు. మనం ఇలాంటి పర్వదినాల్లో చేసుకునేటప్పుడు ఇలా వాడుకున్నాం అనుకోండి, మనకు కూడా కాస్త తృప్తిగా అనిపిస్తుంది కదా రమ్మగారు. అవును, అంటే మంచి ప్రోడక్ట్ తోటి చేస్తే బాగుంటుంది కదా. అవును. ఈ గిన్నెలో పాలు పోసేటప్పుడు గిన్నె ఒకసారి కడిగి తడి గిన్నెలో పోయండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఓకే, 1 లీటర్ పాలు పోద్దాం జయ. చిక్కగా ఉన్నాయి మా పాలు. అవునండి, ఫుల్ క్రీమ్ మిల్క్. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది రమ్మగారు. ఓకే, 31 రూపీస్ ఉంది. ఎస్, ఫుల్ క్రీమ్ మిల్క్ 31 రూపీస్. స్వచ్ఛమైన ఆవు పాలు ప్రధానంగా. మనము ఇట్లా ప్రత్యేకమైన పర్వదినాలు, పండుగలప్పుడు ఆవు పాలు, ఆవు నెయ్యి పూజల్లో వాడుకునేటప్పుడు, నైవేద్యాలు పెట్టేటప్పుడు అనుకుంటాం కదండి, ప్యూరిటీ కావాలని కోరుకుంటాం కదా. ఆ స్వచ్ఛత దొరికేటప్పుడు ఇంకా అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? స్టవ్ వెలిగిద్దామమ్మా. 1 లీటర్ పాలు పోసాం. ఓకే అండి. 1/2 లీటర్లో కూడా చేసుకోవచ్చు. పాయసం ఎంతైతే ఏముంది, ఒక చిన్న గ్లాస్ ఎడ్ చేసినా సరే. అంటే నీళ్లు కలపకుండా ఉంటే పదార్థం బాగా వస్తుంది. మనం ప్యాకెట్ కాస్త కడుగుతాం అటు ఇటుగా, కాస్త కొద్దిగా అన్ని నీళ్లు, ఎక్కువ నీళ్లు పోయొద్దు. పాలు పొంగే లోపల మనం ఏం చేద్దామంటే ఒక 2 గుప్పెళ్ళ బియ్యాన్ని కొంచెం నెయ్యి కలిపి ఉంచుకుందాం. ఓకే. దీనికి ఏంటంటే మామూలు బియ్యం కడిగినవి వెయ్యము. ఈ సూర్యనారాయణ మూర్తి ప్రసాదం అనగానే ఇంతే 2 గుప్పిళ్ళు. 3 మరి 2 అనకుండా ఇదిగో 3 గుప్పెళ్ళు. అంటే ఎన్ని అవుతాయి? ఇది దాదాపుగా ఒక చిట్టి గ్లాసు బియ్యం అనుకో, అంతే. చిన్ని ఇంత గ్లాస్ అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే ఒక్క చుక్క నెయ్యి వేసి కలిపి శుద్ధి కోసం అవి వేస్తాం అనమాట. కడిగిన బియ్యం కాకుండా ఇలా చేయాలంటారు. మన అలవాటుని బట్టి. ఒకవేళ మీ ఇళ్లలో పాయసం ఇలా చేసేటప్పుడు బియ్యం కడుగుతామండి, కడిగిందే కావాలి, దీని శుభ్రము హైజీను కావాలి ఉంటాయి కదా. నేనేం చేస్తానంటే నాకు కూడా కడకపోతే ఓ తోచంతాను. టవల్ ఒకటి తడిపేసి పిండేస్తాను, బియ్యం అందులో పోసి తుడి ఏదో ఒకటి చెయ్యాలి. సూపర్. అత్తయ్య మా అమ్మగారేమో నెయ్యి వేసి కలపాలి అని చెప్తారు, మరి వాళ్ళది అవ్వాలి మనది అవ్వాలి కాబట్టి కడక్కూడదే, కడిగినవి పనికిరావు. సూర్యనారాయణ మూర్తికి అదొక డైలాగ్ ఉంటుంది. బాగుంది రమ్మ గారు, టిప్ కూడా బాగుంది. అయితే నెయ్యి కూడానండి, నందిని ప్యూర్ ఆవు నెయ్యి, నందిని పాలు అండ్ నందిని నెయ్యితో. ప్రధానంగా ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆవు, అదే గోమాత ప్రధానం. దానితోటి నేను వెళ్ళి చూసొచ్చాను కాబట్టి ఆ నమ్మకం, అదే దానికోసం అనేసి. దీపారాధన చేయాలన్నా కూడా, మనం ఇంట్లో వాడుకోవాలన్నా, ముఖ్యంగా ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు నందిని ఆవు నెయ్యి. అయితే ఈ పాల పాయసంలో మనకి చాలా నెయ్యి ఎక్కర్లేదండి, కొంచెమే. జస్ట్ కాస్త బియ్యానికి తర్వాత ఏమో మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు నెయ్యి వేసి నివేదన చేస్తాం. ఎక్కువ నెయ్యి పోసేది వ్యవహారం ఏం లేదు. ఒకటే చుక్క బౌల్లో వేసుకున్నాను, 1 చుక్క అంతే. ఇది కూడా ఎంత ఎల్లో కలర్ లో ఉందో, రంగు బాగుంది, వాసన కూడా బాగుంది. పాలు పొంగేసరికి ఇవి కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పొంగు వచ్చిన నెయ్యి చాలు, అంతేనా రమ్మగారు? చాలు. ఊరికే ఇది ఈ బియ్యానికి మనం నెయ్యి పట్టాలన్నమాట, అంతే.
కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా వేయించడాలు అలా కూడా చేస్తారు. ఇవి పద్ధతి. జనరల్ గా ప్రసాదాల వ్యవహారంలో వేరే వాళ్ళు చేయి పెట్టకుండా చేస్తారు మా ఇళ్లలో. అదేలేండి, మనమే చేసుకుంటాము. అవునవును, మన పద్ధతిని బట్టి. మన గృహప్రవేశాలు అప్పుడప్పుడు అందరితోటి దంపతులతో వేయించడాలు అలాంటివి కనిపిస్తాయి కదా. ఇది నివేదన కోసం కాబట్టి ఇంకా అదేం చెయ్యం. పాలు పొంగించడం, పొంగుతున్నప్పుడు మనం వేసేసేయటం. ఓకే, వెయిట్ చేద్దాం. దీనికి ఈ పాత్రకి పసుపు రాసి బొట్టు పెట్టి చేసే విధానం కొన్ని చోట్ల కనపడుతుందండి. నిజానికి అది కొన్ని ప్రాంతీయమైన ఆచారాలే గాని నియమం కాదు. అది మీ ఇష్టం. మన అలవాట్ల. ఇప్పుడు కుంపట్లో పెట్టేటప్పుడు ఏం చేస్తాం, కుంపటి కానీ పొయ్యి మీద కానీ మనం వండేటప్పుడు సెక మసి వచ్చేసి గిన్నెలకి పట్టేసి అది వదిలిపెట్టదు. అందుకని బియ్యపిండి కానీ వెలిబుడిది కానీ తడిపి రాసేవాళ్ళు. అంతే తప్పిస్తే దీనికి పసుపు రాసి బొట్టు పెట్టాలన్న నియమం అయితే లేదు. మీ ప్రాంతపు ఆచారంగా ఉంటే మీరు చేసుకోండి. కానీ మీ ప్రాంతపు ఆచారాన్ని మిగిలిన వాళ్ళకి మాత్రం రుద్దక్కర్లేదు, అనవసరం. అది మనం గిన్నె పాత్ర మాత్రం మనం ప్రసాదానికి ఏం పెట్టుకుంటామో దీన్ని ఎంగిల్ చేయకూడదు, చేయి పెట్టి తీయకూడదు. అట్లా అలవాటుగా ఉంచుకోవాలి శుభ్రంగా. ప్రసాదానికి మాత్రమే వాడాలి, అంతే. సరే, కాగేలోపు మనం అది రెడీ చేసుకుందాం రమ్మగారు. ఇప్పుడు చిక్కుడుకాయల రథం చేసుకుందాము. ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కానీ కొంచెం చిట్టి సైజు అయితే మీకు పెట్టడానికి బాగా వీలుగా ఉంటాయి. అవును, నేను ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఓ 2 చిక్కుడుకాయలు 2 పుల్లలతో ఇట్లా చేసి చూపిస్తాను. ఓకే అండి. పాలు పొంగొచ్చేస్తున్నాయి కదా, మనం మెల్లిగా చేసుకుందాం. రథం ఎంత 2 నిమిషాలు. జస్ట్ ఈ లోపల మీరు కొంచెం కొబ్బరి పుల్లలు కానీ వీటిని ఏమంటారు పూచిక పుల్లలు కానీ ఒక 2-3 పుల్లలు తెచ్చి దగ్గర పెట్టుకోండి. ఓ పళ్ళెం ఉంటే చాలు. పాలు పొంగుతున్నాయి జయ, ఇప్పుడు వేసేద్దాం బియ్యం. 3 సార్లు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రెండో పొంగు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వేస్తాం. అయితే మామూలుగా కొన్ని చోట్ల చిక్కుడు గింజలు ఈ పాయసంలో వేసి వండే పద్ధతి ఉంటుంది. లాస్ట్ టైం చేసినప్పుడు మనం వేయలేదు, చాలా మంది అడిగారు. ఈసారి చిక్కుడు గింజలు వేద్దాం. ఓకే, మళ్ళా పొంగు వస్తుంది చూడు. నారాయణ హరి శ్రీకృష్ణ వస్తేవా. ఏదైనా చక్కగా మంచి స్తోత్రం చదువుకుంటూ పాయసంలో వేసుకుంటే మేము కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, అలా కాకుండా మంచి మంచి శ్లోకం ఏదైనా స్తోత్రము, కృష్ణనామధేయాలు, భగవన్నామస్మరణ, గోవింద నామాలు, లేకపోతే విభవనామాలు చెప్పటం. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయవపుత్రుత శంఖచక్రః. ఇది చాలా మంచి శ్లోకం అండి. సూర్యనారాయణమూర్తి ప్రార్థనా శ్లోకాలలో ఉత్తమోత్తమైన శ్లోకాలలో ఇదొకటి. ఈ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి అంటే నిరంతరము సవితృమండలంలో అంటే ఈ సూర్యమండలంలో ఉండేటువంటి నారాయణమూర్తిని నేను నమస్కరిస్తాను అని. ఎప్పుడు ధ్యేయ సదా అంటారు, నిరంతరము సూర్యబింబాన్ని చూడటమే. సిమ్లో పెట్టేద్దాము. ఈ 2 గింజలు వేసేసి ఒక్కసారి చిన్న గరిటె పెట్టి కదిపితే లోపలికి వెళ్తాయి పాలు, నిదానంగా ఉడుకుతుంది. ఓకే, దీంట్లో ఒక గరిటె వేసి వదిలిపెట్టేస్తే అది నిదానంగా మళ్ళీ పొంగకుండా అక్కడక్కడే కదులుతూ ఉంటుంది. కాస్త తడి బట్టతో చిన్న పేపర్ తోటి పట్టుకుని కాస్త కదిపితే బియ్యం ఏమవుతాయంటే ఇలాగా దగ్గరగా అయిపోతాయి అన్నమాట. అంటే ఉండగట్టినట్టు అవుతాయి. అలా అవ్వకుండా ఉంటుంది. కొంచెం కదుపుకుంటూ ఉండాలి. చిక్కుడు గింజలు వేసేస్తారా? బియ్యంతో పాటే చిక్కుడు గింజలు కూడా వేసేద్దాము. కొద్దిగా తీసుకున్నాం, మరీ ముదురు గింజలు కాకుండా కాస్త లేత గింజ వేస్తే బాగుంటుంది. ఉడుకుతాయి నిదానంగా. మన పాయసంతో పాటు ప్రోటీన్ కూడా ఇస్తున్నాం సూర్యనారాయణమూర్తికి. ప్రాంతాచారమేనండి ఇది కూడా. నియమం ఖచ్చితంగా చేయవలసింది అని ఏం భావించకండి. ఇందులో మనం జీడిపప్పులు కిస్మిస్లు లాంటివి ఏం వేయము, అందుచేత ఇవి వేయటం అన్నమాట. ఉడుకుతాయి 2 కలిసి. ఈ లోపల మనం చిన్న చిక్కుడుకాయల రథం చేసుకుందాము. సమానమైన సైజులో ఉన్న కాయలు తీసుకోండి. ఇది కూడా ఏం బ్రహ్మ విద్య కాదు, అదేమిటో చాలా వ్యవహారం ఏం లేదు. ఒకే షేప్లో ఉన్నవి. ఇప్పుడు ఇది వంపుగా ఉంది కదా, ఈ షేప్లో ఉన్న వంపు తీసుకుంటే 4-5 కాయలు చూసామంటే మనకి సేమ్ షేప్ దొరికేస్తుంది, సరిపోతుంది. సైజు షేపు ఇంచుమించుగా. ఇది మరీ వంకరగా ఉంది. కొంచెం ముదురు గింజలు ఉన్న కాయ అయితే ఏంటంటే నిలబడుతుంది. దీన్ని ఇలా ఎత్తుగా రథం లాగానే పెట్టక్కర్లేదండి, సింపుల్ ఫ్లాట్గా కూడా పెట్టుకోవచ్చు. కాస్త ఒకే షేప్ ఉన్నవి తీసుకోవటము. ఇది ఇలాగా కాయలు ఒక 4 సమానమైన సైజులో ఉన్న పుల్లలు తీసుకోండి. ఇంకా పొట్టివి కూడా తీసుకోవచ్చు, కాయని బట్టి ఈ పొడుగు అనమాట. కొంచెం లావుగా పొట్టిగా ఉంటే కాయ బాగుంటది, గింజ గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు మనము ఈ గింజల్లో పెట్టేస్తాం కదా దాన్ని. ఇట్లా
ఒక సంవత్సరం అయితే ఎంత తప్పకాయలు దొరికినాయో జయ. అయితే ఏం చేయను, ఇది రథంలాగా అయ్యేలాగా అయితే లేదు. అందుకని ఏం చేసాము, ఒట్టిగా కాయలు 7 ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇదే నీ రథం అని పిలిచేసా సూర్యుని. వల్ల కాకపోతే ఏం చేస్తాం, ఇది ఒక జోడు 2 జోళ్ళు ఇలా గుచ్చి పెట్టుకోవాలి మనం. ఓకే. ఈ చిక్కుడుకాయ ఏంటంటే సౌరశక్తి ఇందులో ఎక్కువ ఉంటుందని చెప్తారు. దీన్ని నిలబెట్టి అదేదో చేసి కాకుండా పెట్టామా, వీటిని ఇదిగో ఇలా పెడతాం. 4 చాలా సింపుల్ గా ఏముంది. తర్వాత ఒక 3 కాయలు తీసుకోవటము, వీటికి పై భాగాలు పట్టుకునేలాగా చూసుకోండి. కాయలు ఎట్లా కావాలంటే మనకి ఇది ఫ్లాట్ గా ఉందనుకో, అప్పుడు పై భాగం పట్టుకుంటుంది. ఈ 3 కాయలకి ఒక పుల్ల గుచ్చి పెట్టుకోవాలన్నమాట. దీనికి ఇవి కిందకిను ఇవి పైకి వచ్చేలాగా ఉన్నాయనుకో, ఇప్పుడు ఇవి ఇలా ఉంటే ఇలా ఇట్లా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఓకే. లైన్గా గుచ్చుకోవాలి. చిన్న పుల్ల తీసుకుని కూర్చోండి. దీన్ని వెనక్కి, వాటిని ముందుకి ఈ కార్నర్స్లో పెట్టి జస్ట్ నిలబడేలాగా పెట్టుకోండి. అంతే, అయిపోయింది. ఒక చిన్న గూడులాగా వస్తుంది. అది మనం దీనికి వీటికి ఏం చేస్తాం, నేను పసుపు బొట్టు ఏం పెట్టలే, జస్ట్ డిస్ప్లే చేస్తున్నా కాబట్టి మీరు ఈ కాయలకి కాస్త చక్కగా ఈ పుల్లల దగ్గర కొంచెం అట్లా పసుపు పొట్టు పెట్టుకుని సూర్యుడికి మనం ఆవాహన చేసేటప్పుడు ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని, స్వామి వచ్చి కూర్చో, యావతో ఎప్పటిదాకా నేను పూజ చేస్తాను అప్పటి వరకు సుస్థిరో భవ అని చెప్పుకోవాలి. మంత్రం ఉంటుంది మనకి, షోడశోపచారాల్లో మంత్రాలు కనిపిస్తాయి. ఆ మంత్రం చెప్పుకోవటము, ఆవాహన మంత్రము, స్థిరాసనం కురు, స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, సుఖాసనో భవ అని చెప్పటం. ఈయన ఇక్కడ కూర్చోబెట్టి తర్వాత మనం మిగిలిన పూజ చేసుకోవటం. ఓకే, ఇంతే మన చిక్కుడుకాయల రథం అయిపోయింది. దీంతో మనం ఏం చేస్తాం, చిక్కుడు ఆకులు కనుక మనకి దొరికితే మనం ఏ పాత్రలో అయితే పాయసం పెడతామో అక్కడ చిక్కుడు ఆకులు పరిచి దాని మీద ప్రసాదాన్ని పెట్టుకోవాలి. చక్కటి ఇదిగో మరి ఎర్రటి కాయలున్న చిక్కుడు ఆకులు దొరికినాయి మనకి, చూడండి ఎంత బాగున్నాయో. అవును, ఈ ఆకులు 2-3 ఆకులు ఇట్లా చిన్న విస్తర్లా కుట్టి కూడా వేసుకోవచ్చు. ఆకు బలంగా ఉండదు, పల్చటిది. కోసిన 1 గంట కల్లా వాడిపోతుంది. అప్పటికప్పుడు కోసి వేసుకోవాలన్నమాట మనకు అవకాశం ఉంటే. ఎందులో పెడతారు రమ్మగారు? మన పాయసం అవని ముందు అయ్యాక అప్పుడు పెడతాం. ఏదైనా ఒక పళ్ళెంలో చక్కగా పరవటము, పాయసం అందులో పెట్టేసుకోవటం. మామూలు పాయసాలకి మనం ఏం చేస్తాం, బెల్లం కరగబెట్టి పోసుకుంటున్నాం, ప్రతిసారి అలాగే చేస్తాం. కానీ దీనికి కరగబెట్టి పోసే ప్రక్రియ చేయకూడదు కూడా. బెల్లమే వేసుకోవాలి. కొంచెం శుభ్రమైంది ఆర్గానిక్ బెల్లము, ఏదైనా మంచి కంపెనీ, జాగ్రత్త వహించడం, దుమ్ము లేకుండా అందులో రాళ్ళు లేకుండా ఉండేలాగా సన్నగా తరిగి వేసుకుంటే క్షణాల్లో అయిపోతుంది పాయసం. ఎక్కువసేపు మరిగి అది విరిగిపోయి ఆ ప్రమాదం లేకుండా కూడా ఉంటుంది. ఇంకొంచెం దగ్గర పడాలి, అన్నం మెతుకు బాగా ఉడికింది చూడు, ఇంకా ఈ పాలన్నీ కోవాలాగా అవుతాయి, దగ్గరకు వచ్చేదాకా ఉడకనిచ్చి అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఓకే, దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి. ఇంచుమించుగా మనం ఎంత వేసామో దానికంటే కొంచెం ఎక్కువ. బియ్యము 3 గుప్పెళ్ళు వేసాం కదా, బెల్లం ఒక 4 లేదా 5 గుప్పెళ్ళు వేసుకుందాం. మీరు కనుక కప్పుతో వేసి గ్లాస్తో కొలిచి వేసేటట్టయితే ఒక గ్లాసున్నర పైనే బెల్లం వేయాలి, లేకపోతే తీపి సరిపోదు. పూర్తి పాలతోటి వండుతాం కాబట్టి మనకి పాల తీపి బియ్యపు తీపి 2 కలిసిపోతాయి. అంతే, చాలా సింపుల్ గా చేసేసేది, సింపుల్ గానే చేస్తాము మనం. దీంట్లో ఏంటంటే పాల చిక్కదనము, వాటి అవి పొంగటము, దాన్ని బట్టి కొంచెం బెల్లం ఇందులో ఉండగానే మనం కొయ్య ఆపేసుకుంటే సరిపోతుంది. మీరు నివేదన అయ్యాక ప్రసాదం గట్టిగా అయ్యింది అలా అనిపిస్తే కావాలంటే కాచిన పాలు పోసుకుని తర్వాత 1 నిమిషం పాటు దీన్ని వదిలిపెట్టేస్తే మనం వేసిన బెల్లం కరిగిపోతుంది. రథం చేస్తారా, ఆకులు వేయాలి కదా ఈ పళ్ళని. ఇది వచ్చే లోపల మనం ఏం చేద్దామంటే వీటిని చిక్కుడు ఆకుల్ని ఒక పళ్ళెంలో పరిచి పెట్టుకుందాం. మీ దగ్గర పూచిక పుల్లలు లాంటివి ఉంటే వాటితోటి చిన్న విస్తరిలాగా కుట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటప్పుడు అడుగంటుతుందని అనిపిస్తే నెయ్యి తీసి పెట్టాం కదా ఇందాక మనం, 1 స్పూన్ నెయ్యి వేసేయి అందులో, చాలు. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది, సరిపోతుంది. యాలకుల పొడి ఉంటుంది, చివరికి వేసుకుందాం. ఆకులు పరిచేద్దాము దీంట్లో. పెట్టండి. మన చిక్కుడు చెట్టు కనుక ఓపికగా ఉంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, దానికంత ఓపిక లేదనుకోండి అప్పుడు బుజ్జి ఆకులు. ఇంతే, మనం జీడిపప్పులు కిస్మిసులు లాంటివి ఏం వేయం. అంతే, ఒక్కసారి పైనుంచి కిందకి కలిపేసి
ఈ పళ్ళెంలో మనం పళ్ళెం తీసి పెట్టుకున్నాం కదా, అవునండి. ఈ ఆకుల మీద ఈ వేడి వేడి ప్రసాదాన్ని వేయండి. ఇందులో అక్కడక్కడ చిక్కుడు గింజలు కనపడుతున్నాయి చూడు. చిక్కుడు ఆకుల రసాన్ని ఈ వేడి పాయసం పీల్చుకుంటుంది. అది ఇచ్చేయండి. మనం ఏదైనా వడ్డన చేసేటప్పుడు కూడా మొదట నెయ్యి వేయాలి. ప్రసాదం నివేదన చేసేటప్పుడు మీరు అన్నము ఏదైనా సరే వండిన పదార్థాన్ని నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక చుక్క నెయ్యి వేసి దేవుడికి పెట్టుకోవాలి. మనం ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా అంతే. అనుకుంటే మన రథసప్తమి పాయసం తయారుగా ఉంది. ఇవాళ పాలు బాగున్నాయి, బెల్లం బాగుంది, విరక్కండ చక్కగా ముచ్చటగా వచ్చింది. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇత్తడి గిన్నెలోనూ లేకపోతే మీరు ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్ కూడా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి బాగా నిదానంగా అవుతుంది. స్టీల్ పాత్రలు పెడితే మాత్రం ముందే అడుగంటిపోతుంది. ప్యూర్తిగా పాలు పెట్టడం వల్ల అడుగంటిపోయిందని అనకూడదు. పాత్ర మందంగా లేదు కాబట్టి అడుగంటిందని అర్థం చేసుకోవాలి అంతే. మనం నేనైతే మాత్రం కుక్కర్ గిన్నె కూడా చెప్పండి అమ్మగారు, చక్కగా కనీసం ప్రసాదం వరకు ఒక ఇత్తడి గిన్నె ఉండాలిగా, ఉంచుకోండి, కనీసం అంతవరకు ప్రయత్నం ఇందులో చేసుకోండి. ఇంత బుజ్జి గిన్నెల దగ్గర నుంచి అవును, కొంచెం వండుకోవచ్చు. మన అవకాశాన్ని బట్టి ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే మనం ప్రసాదాలు, పాయసాలు, చక్కెర పొంగలి, వెన్ పొంగలి వాటికి ఏం చేసినా భగవంతునికి ఏది నైవేద్యంగా మనం చేసుకున్నా ఇంట్లో దీన్ని పెట్టి వండుకోవచ్చు కదా. అది చక్కగా చూడు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది, చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. ఇలా రథం చేసుకోండి. మీకు ఇంకా కాంప్లికేటెడ్ రథం చేయటం వస్తే చక్కగా చేసుకోండి. ఇదైతే చూడండి మనం 7 చిక్కుడుకాయలు పెట్టాము. దీని మీదకి సూర్యుడిని ఆవాహన చేయటం, నివేదన చేసి నమస్కారం చేసుకోవటం. కొబ్బరికాయ కొట్టచ్చు, పెసరపప్పు తర్వాత పానకం పెట్టుకోవచ్చు, అరటిపళ్ళు పెట్టచ్చు. ఏమీ లేవు, పాయసం ఒకటి చేసి పెట్టండి. 4 మాఘాదివారాలు, రథసప్తమి 5 రోజులు మనం ఇలాగే నివేదన చేసి పెట్టుకోవాలి. స్వామివారికి సమర్పించటం, సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేసుకోవటం. ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను కదా, వీలైతే ఒక డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. ఆ ఒక్క శ్లోకాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకున్నా కూడా మంచిదే. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ అండి. ఓకే, చేస్తే